నమస్తే సిటీ వార్తలకు స్వాగతం. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. సింగరేణి కార్మికుల కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమం కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీ వెంట కార్మిక వర్గమంతా నడవాలి. గడ్డం వంశీకృష్ణను ఎంపీగా తమ ఓటు ద్వారా గెలిపించాలి. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి పిలుపు. గంజాయి అక్రమంగా నిల్వ ఉంచిన వ్యక్తులను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. 750 గ్రాముల గంజాయి స్వాధీనం. బెల్లంపల్లిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం. బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి మార్పు తప్పదా? అభ్యర్థిని మారిస్తే గోమాసదారిటు. ఇవాల్టి మా సిటీ న్యూస్ స్పెషల్ రిపోర్ట్. దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో బందీ అయిన భారతమాత విముక్తి కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాడదాం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పిలుపు. కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న ఆలోచనతో ప్రజలు, కార్మికులు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలిచి పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపించుకుందామని, గడ్డం వంశీకృష్ణ గెలిపే లక్ష్యంగా ఐఎన్టీయూసీ నాయకులు, కార్యకర్తలంతా కృషి చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి పిలుపునిచ్చారు. గోదావరికని మార్కండేయ కాలనీలోని బృందావన్ గార్డెన్ లో ఆదివారం జరిగిన ఐఎన్టీయూసీ మహాసభ పెద్దపల్లి పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో మంత్రి, ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు రామగుండం, బెల్లంపల్లి, చెన్నూరు ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, గడ్డం వినోద్, గడ్డం వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పాల్గొని ఐఎన్టీయూసీ శ్రేణులను, కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. మన సింగరేణి సంస్థను, మన ఉద్యోగాలను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులందరిపై ఉందని, సింగరేణి సంస్థ బాగు కోసం, కార్మికుల శ్రేయస్సు కోసం నిరంతరం ఆలోచించే ఐఎన్టీయూసీ పక్షాన కార్మికులందరూ నిలబడాలని సంజీవ్ రెడ్డి కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడబడాలని, ప్రైవేటీకరణ వైపు ప్రభుత్వాలు అడుగులు వేస్తూ పెట్టుబడిదారుల కొమ్ము కాస్తున్న బీజేపీ ప్రభుత్వానికి కార్మిక వర్గం పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. ప్రైవేటీకరణ ఆగిపోవాలన్నా, కార్మికుల హక్కులు కాపాడబడాలన్నా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, అందుకు దేశవ్యాప్తంగా ఐఎన్టీయూసీ నాయకులు, కార్యకర్తలంతా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కంకణబద్దులై పనిచేయాలని సంజీవ్ రెడ్డి పిలుపునిచ్చారు. గత 10 సంవత్సరాలుగా సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటూ వస్తోందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా చూసే బాధ్యతలు తీసుకున్నారన్నారు. కార్మికులంతా ఎంపీగా గడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి గెలిపించాలని, రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకోవాలని మంత్రి, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. దానికి ప్రధానంగా కారకులైన సింగరేణి కార్మికులందరికీ, అదేవిధంగా దాంట్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఈ సభాపక్షంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను, హృదయపూర్వకంగా తెలియజేస్తాను. మీ సంక్షేమానికి సంబంధించి ఇంకా ఎక్కువ లేకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఈరోజు సంజీవ్ రెడ్డి గారు చెప్పి కొత్త బహుగాలను తెలవాలి. అదే మా ఆలోచనలో మేము యూనియన్ సంబంధించి ఐఐటి మేనేజ్మెంట్ వాళ్ళని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి సంబంధించి కొత్త బావులు తెరవడానికి ఎక్కడ ఆస్కారం ఉంటే 1, 2, 3, 4, 5 ఈరోజు 8 కొత్త బావులకి ఆస్కారం ఉండదు. దాన్ని మొదలుపెట్టే ఒక కార్యాచరణ ఈ 5 సంవత్సరాల కాలంలో తీసుకుంటామని అడిగేస్తామా. మీరందరూ చూసిన డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ విషయంలో అప్పుడున్న సింగరేణి కార్మికులకు ఏ విధంగా అన్యాయం చేయడం, అప్పుడున్న కార్మిక సంఘాలు ఏ విధంగా అన్యాయం చేసినాయో నేను అనుకున్న జయప్రసాద్ గారి ద్వారా మేము కూడా ఖచ్చితంగా 7 శాసనసభ్యులు ఖచ్చితంగా కూడా చూస్తాం. కార్మికులకు సంబంధించి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ విషయంలో ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా, ఒక్క రూపాయి కూడా ఎవరికి కూడా మీ ఇవ్వకుండా సరైన విధానంలో న్యాయబద్ధంగా ఎవరికి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కావాలో వారికి ఇచ్చే కార్యక్రమం చేసే దిశలో ప్రభుత్వం నడుస్తాం కనుక
ఈరోజు సింగరేణి కార్మికుడు సొంత ఇల్లు కళ మా అందరి బాధ్యత మీ అందరికీ చెప్తా ఉన్నా. 5 సంవత్సరాల కాలంలో సింగరేణి కార్మికుడికి సొంత ఇంటి కళని నెరవేర్చే కార్యక్రమంలో ఇదే రామగుండంలో మొదలు పెడతాం. ఇదే ఎక్కడ మరి సింగరేణి సంస్థలకు సంబంధించిన భూముల్లో దాదాపు 20-30 సంవత్సరాలుగా ఉంటారు ఆ కుటుంబ సభ్యులకి న్యాయం చేసే కార్యక్రమాన్ని మళ్ళా ఈ ఎలక్షన్ కోర్టు మొదలుపెట్టే కార్యక్రమం మళ్ళా ఇక్కడి నుంచి మొదలుపెట్టే ప్రయత్నం చేస్తామని అందరూ ఆశిస్తాను. ఈ సందర్భంగా మీకు తెలుసు మాట్లాడే అటువంటి కాక వెంకటస్వామి ఇచ్చిన ఆశీర్వాదంతో ప్రజలకు సేవ చేయడానికి మీ ముందుకు వస్తున్న వంశీ బేటాను ఎంపీగా గెలిపించాలని గడ్డం వినోద్ కోరారు. ప్రజల ఆశీర్వాదంతో తాము ఎప్పుడూ ప్రజలకు సేవ చేయడానికి పాటుపడుతున్నామని, మా నాన్నగారి ఆశయాలను నెరవేరుస్తూ మా కుటుంబం మొత్తం ప్రజా సేవలోనే ఉంటూ వస్తోందన్నారు. సింగరేణి కార్మికులు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కోరారు. నేను చెన్నూరులో గెలిచినప్పుడు రాజశేఖర రెడ్డి పుణ్యాన, సోనియా గాంధీ పుణ్యాన, ఇందిరాగాంధీ గారి ఉన్న ఆశీర్వాదం ఇచ్చిన మా నాయన తీసుకున్న ఆశీర్వాదంతో మంత్రి జనాలకు సేవ చేయడానికి వచ్చినాం. సేవ ఎట్లా చేసినాం? చెన్నూరులో చేసినప్పుడు సంగతి మేము చెప్పుకోలేదు. ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఉన్న బ్యాటింగ్కి అప్పుడున్న ఎక్స్ప్రెషన్కి చాలా డిఫరెన్స్ ఉన్నది. ఆ పిఆర్ ఉన్న ఎక్స్ప్రెషన్కి అప్పుడుండే ఈజీ పెంచుకుంటున్నప్పుడే కానీ 3,000 ఓట్లు టీఆర్ఎస్ నాటలు అప్పటికి ఏమేం చేసినట్టే ఈ విషయాల గురించి చెప్పినప్పుడు ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్. దీని తర్వాత ఈ సమస్య గురించి కూడా మనం మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇప్పుడే చాలా మంది చెప్పారు, మన ఈ ప్రాంతానికి కొత్త కళలు అవసరం, ఉద్యోగాలు ఎక్కువ కావాలంటే కొత్త కళలు అవసరం. ఆధ్వర్యంలో వారి ఆవిడి శ్రీధరబాబు గారు, వాటి ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో కొత్త కళలు తేవాలి, ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలి.
అందరూ ఊరుకొని నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, నా ధన్యవాదాలు. మొదటిగా నాటకాన్ని పూర్తి చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ రామేశ్వరుడు గురించి నాకు చిన్ననాటి నుంచి కాకుండా ఎన్నో చెప్పేవారు. ఎందుకంటే ఫస్ట్ ఆయన లేబర్ యూనియన్ ప్రెసిడెంట్గా ఆయనకు అవకాశం కలిగింది. ఒక లేబర్ యూనియన్ ప్రెసిడెంట్గా కార్మికుల బాధ ఏంటో, కార్మికుల కష్టాలు ఏంటో చాలా దగ్గరగా ఉంది తెలిసిన వ్యక్తి కాకా వెంకటస్వామి గారు తెలిసిన విషయం. ఆయన చిన్నప్పటి ఒకటే మాట చేశారు, కార్మికులు సంతోషంగా ఉంటే మన సంస్థ బాగుంటుంది, సంస్థ బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటే మన దేశం బాగుంటుంది అని చెప్పి మళ్ళీ నాకు గుర్తు చేసి నేర్పించేవారు. అంతకుముందు ఐఎన్టీయూసీ నాయకులు కొన్ని తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవ్ రెడ్డిని రాజ్యసభకు పంపించాలని, తెలంగాణ వ్యాప్తంగా బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని, కొత్త బొగ్గు గనులను ఏర్పాటు చేసుకోవాలని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, సింగరేణి సంస్థకు అనుబంధ పరిశ్రమల ఏర్పాటు చేసుకోవాలని, పెర్క్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు, పెన్షన్ పెంచుకోవాలని తదితర తీర్మానాలు చేశారు. ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో ప్రభుత్వ ముఖ్య సలహాదారులు హర్కారా వేణుగోపాల్, ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు బాబర్ సలీం పాషా, పి ధర్మపురి, ఎస్ నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గోదావరికని పట్టణంలోని కాకతీయ నగర్ లో గంజాయి అక్రమంగా నిల్వ ఉంచిన వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్ లోని ఒక ఇంట్లో గంజాయి ఉందనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రవిప్రసాద్ సిబ్బందితో కలిసి ఇంటిని తనిఖీ చేయగా 750 గ్రాముల డ్రై గంజాయి లభించినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం అక్కడ ఉన్న ఇద్దరిని విచారించగా వారి పేర్లు బీరవేణి, అభిలాష, గండ్రెడ్డి, కార్తీక్ అని తెలిపి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో గంజాయి అమ్ముతానని తెలపడం జరిగిందన్నారు. ఇంట్లో లభించిన గంజాయి స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ కోసం గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో నిందితులను అప్పగించారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆదివారం బెల్లంపల్లిలో ప్రచారాన్ని చేపట్టారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని మార్కెట్ ఏరియాలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ వ్యాపారులు, వినియోగదారులను ఓటు అభ్యర్థిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో అన్ని రంగాల అభివృద్ధి కోసం తోడ్పడిందని, మెరుగైన విద్య, వైద్య సదుపాయాలను సమకూర్చిందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సింగరేణి ప్రాంత ప్రజల నివాస భూములను క్రమబద్ధీకరణ చేయడంతో పాటు
కార్మికుల సంక్షేమ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని అన్నారు. వేల కోట్లు ఉన్న పారిశ్రామికవేత్తలను గెలిపిస్తే వీకెండ్ లో వచ్చి వెళ్తారు తప్ప అభివృద్ధి సంక్షేమం శూన్యమని అన్నారు. రైతు బంధు ఆ 7,500 కోట్ల రూపాయలు ఏమైనా చెప్తలేరు, ఎందుకు ఇయ్యలేదో చెప్తలేరు. అసలు మీరు ఏ రేంజ్ వరకు ఇస్తారు? 5 ఎకరాల వాళ్ళకి ఇస్తారా, 4 ఎకరాల వాళ్ళకి ఇస్తారా, 10 ఎకరాల వాళ్ళకి ఇస్తారా? అసలు ఇస్తారా ఇయ్యరా చెప్పట్లేదు. రైతు బీమా కొనసాగిస్తారా కొనసాగించారా చెప్పట్లేదు. మరి ఇవన్నీ ప్రజలకు ఎంతో మేలు చేసినటువంటి మంచి కార్యక్రమాలు. వీటన్నిటి విషయంలో కూడా ఇప్పటివరకు నోరు మెదపకుండా ఏదో పిల్లి కదా కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా ప్రభుత్వాన్ని నడిపించుకుంటూ మీరు వ్యవహారం వెళ్ళదీస్తున్నారు. ఇది ప్రజలు మీరు చూస్తలేరు అనుకుంటే పొరపాటు. ఎక్కడికక్కడ ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు, కొట్టిస్తున్నారు, తిట్టిస్తున్నారు, కేసులు పెట్టిస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎన్నడూ లేని ఒక కొత్త వాతావరణాన్ని ఇలా ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. 10 సంవత్సరాలలో ఎక్కడ కూడా మరి ఇటువంటి వాతావరణం మనం చూడలే. ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ నడిపించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినప్పుడు తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో కూడా సింగరేణి కార్మికుల యొక్క పాత్ర గణనీయమైంది. ఆ రోజు 45 రోజుల పాటు వీరోచిత సమ్మె చేసినటువంటి కార్మికులు సింగరేణి కార్మికులని, వాళ్ళకు ఉన్నటువంటి ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నింటి కూడా దాదాపుగా పరిష్కారం చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. వేలాది మందికి ఇళ్ల స్థలాలను రెగ్యులరైజ్ చేయడం కావచ్చు, ఏదైతే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ 15 సంవత్సరాల క్రితం పోయినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ తీసుకురావడం వల్ల ఒక 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కావచ్చు. అదేవిధంగా కష్టపడి పనిచేసేటువంటి కార్మికులు వాళ్ళకు అదనపు సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశంతో మరి ఏసీ సౌకర్యం కల్పించడం కావచ్చు, 10 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి రుణము అందించడం కావచ్చు. అదేవిధంగా మరి వాళ్ళకి ఇంకా రకరకాల ఫెసిలిటీస్ కల్పించినటువంటి సంగతి మా కార్మిక సోదరులందరికీ కూడా తెలుసు. అందుకే ఈరోజు ఈ వంచి ఓట్లు వేసుకొని ప్రభుత్వానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవకాశం వచ్చింది. ఈ కార్యక్రమంలో 7 మండలాల బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి మార్పు తప్పదా? అభ్యర్థిని మారిస్తే గోమాస దారిటు పార్టీలో ఉంటారా? మళ్ళీ వేరే పార్టీకి జంప్ అవుతారా? లేక ఇండిపెండెంట్ గా బరిలో నిలబడతారా? ఇవాల్టి మా సిటీ న్యూస్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో బీజేపీ అభ్యర్థిని మార్చే యోచనలో ఉన్నట్లు ఆ పార్టీ నాయకుల ద్వారా తెలుస్తోంది. బీజేపీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ పేరును ప్రకటించినప్పటి నుండి గోమాస బీజేపీ పార్టీ నాయకులను కార్యకర్తలను కలుపుకోకుండా అంతంత మాత్రంగా సొంతంగా ప్రచారం నిర్వహించుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే తెర ముందు వివేక్ వెంకటస్వామి కుటుంబాన్ని తిడుతూ తెర వెనుక వివేక్ కుటుంబంతో లాబియింగ్ జరుపుకున్నట్లు పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లటంతో బీజేపీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గోమాసను మార్చాలని ఆలోచనకు వచ్చినట్లు తెలియవచ్చింది. అందులో భాగంగానే ఇటీవల పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేతను బీజేపీ పార్టీలో చేర్చుకోవాలన్న ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. వెంకటేష్ నేతకే బీజేపీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా బీఫామ్ కూడా ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే మొన్నటికి మొన్న బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీకి వెళ్లిన మాజీ ఎంపీ వెంకటేష్ నేత ఇప్పుడు కాంగ్రెస్ కండువా మార్చి బీజేపీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇదంతా చకచక జరిగిపోతూ ఉండటంతో బీజేపీ అభ్యర్థి మార్పు తథ్యమన్న అనుమానం అందరిలో కలుగుతోంది. అయితే గోమాసను పక్కన పెట్టి వెంకటేష్ నేతకు టికెట్ కేటాయిస్తే గోమాస పరిస్థితి ఏమిటనేది, గోమాస బీజేపీ పార్టీలోనే ఉంటారా? పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు కొత్త అభ్యర్థికి సహకరిస్తారా? లేదా గడ్డం వంశీకి సహకారం అందిస్తూ మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళతారా? లేక ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలుస్తారా అన్నది మనమంతా వేచి చూడాల్సిందే. అయితే ఇలా అభ్యర్థిని మార్చడం మూలంగా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లి పార్టీ దెబ్బతినే అవకాశాలు కూడా లేకపోలేదు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో బందీ అయిన భారతమాత విముక్తి కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాడాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు గోదావరికని రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్లో ముస్లిం యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈద్ మిలాఫ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో పాలించిన ఏ ప్రభుత్వం కూడా దేశ సంపదను ఇతరులకు దోచిపెట్టలేదన్నారు. దేశంలో నరేంద్ర మోడీ, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అధికారం కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కపట ప్రేమను చూపిస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, మార్పు కోసం కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. కానీ స్టిక్కర్ పెట్టింది అనాథాశ్రమానికి సాయం చేయడానికి అసలు మనిషినే ఆలోచించారు. చాలా మంది అనాథాశ్రమం కూడా గొప్ప అనుకుంటారు, వాళ్ళంత దుర్మార్గులు అనుకుంటారు. ఆ అనాథాశ్రమం నేర్పించిన తల్లిదండ్రులు నేను అడుగుతామా, నాకైనా అధికారం వస్తే వాళ్ళు ఉరి తీయాలి. ఆ పుట్టిన బిడ్డ తల్లిని చూసుకోలేడు, తల్లిని చూసుకోలేడు, వాడు సమాజానికి పనికిరాడు. ఇది అక్షరాల లేదు, ఈ సమాజానికి పనికిరాడు. ఈ అనాథాశ్రమంలో ఉండే వాళ్ళకు కూడా బుద్ధి చెప్పాలి. డెఫినెట్ గా ఆత్మనిర్భరం ఉండాలి, కానీ అనాథలు కాదు. కార్యక్రమానికి తనకు కొత్త పేరు బాగుంటుంది, కానీ ఈ అనాథాశ్రమాలు పెట్టి మన తల్లులను మనమే అవమానిస్తున్న విషయాన్ని మనం అందరూ కూడా గమనించాల్సింది. ఇది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు అనే విషయాన్ని చెప్తా ఉన్నాం. ఇంకో ప్రధానమైన విషయం, దగ్గరలో బీజేపీతో కలిసిన వారు ఇలా మోడీ ప్రపంచం, ఇలా బీజేపీ రాజకీయం మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడతా ఉంటారు. వెంకటేష్ చెప్పినారు రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి మార్పు తెస్తాం, మార్పు కాదు తీసేస్తాం, కొత్త రాజ్యాంగం తెస్తాం. అంతేనా మేధావి? ఈ మేధావి చెప్పాలి. ఇలా అంబేద్కర్ తీసేస్తామంటే దళిత బలహీన వర్గాల వారు అంతం చేయడమే. మన భారతదేశ గౌరవానికి స్వతంత్ర భారతదేశాన్ని ఇవాళ అమెరికా లాగానో, రష్యా లాగానో, పుటిన్ లాగానో చేసేటువంటి కుట్ర జరుగుతుందని మాత్రం మనం అందరం ఏకీభవించాలి. మోడీ కనుక మూడోసారి అయితే ఈ దేశం ప్రజాస్వామ్య దేశంగా ఉండదు అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఇవాళ ముస్లింలకు ఓటక్కున్నారు, దళితులకు ఓటక్కున్నారు, పేదవాడికి బలహీనులకు ఓటక్కున్నారు, క్రిస్టియన్లకు ఓటక్కున్నారు. అస్సాంలో జరిగినట్టుగా బహిరంగ పూర్తివేతలు మన ఆడబిడ్డ అవమానాలు తప్ప ఇంకొకటి ఉండదు. ఇవాళ మోడీ అనేవాడు నిజంగా చెప్తా ఉన్నా, మొన్నటి వరకు ఈ రాష్ట్రంలో అధికారంలో ఆయన కలిసి అడుగులో అడుగులో నడిచింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, కాలువ లింగస్వామి, ముస్తఫా, యుగంధర్, ఓదేలు, ఏలేశ్వరం వెంకటేష్, కానిగంటి శ్రీనివాస్, విజయనందు, వివిధ సంఘాల ప్రతినిధులు, అధిక సంఖ్యలో ముస్లిం కుటుంబ సభ్యులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
అంతర్గం మండలంలోని పెద్దంపేట గ్రామంలోని భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఎంపీటీసీ కొల్లిపాక శరణ్య మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం శ్లోకాల బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ కొల్లిపాక శరణ్య మధుకర్ రెడ్డి మాట్లాడుతూ మాలధారణ భక్తులు ఈ శ్లోకాల పట్టిక ద్వారా అందరూ శ్లోకాలను గుర్తు పెట్టుకోవచ్చని అన్నారు. కాగా గ్రామంలో పక్షం రోజులుగా హనుమాన్ మాలధారణ భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. నారాయణ 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ 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 ఓం శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింగరేణి కార్మికుల కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమం కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీ వెంట కార్మిక వర్గమంతా నడవాలి. గడ్డం వంశీకృష్ణను ఎంపీగా తమ ఓటు ద్వారా గెలిపించాలి. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి పిలుపు. గంజాయి అక్రమంగా నిల్వ ఉంచిన వ్యక్తులను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు 750 గ్రాముల గంజాయి స్వాధీనం. బెల్లంపల్లిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం. బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి మార్పు తప్పదా? అభ్యర్థిని మారిస్తే గోమాసదారిటు. ఇవాల్టిమా సిటీ న్యూస్ స్పెషల్ రిపోర్ట్. దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో బందీ అయిన భారతమాత విముక్తి కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాడదాం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పిలుపు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిటీ న్యూస్.